మనకు పేరుకే ఐక్యత, బతుకులో ఉండదు ఐక్యత. ఎవరో సేవకుని కొట్టారు, అందరూ ఐక్యమైపోదాం, తర్వాత మళ్ళీ ఎవరి దారి ఆడిదే. ఎవరో సేవకుని చంపేశారు, అందరూ ఐక్యమైపోదాం, మళ్ళీ తర్వాత ఎవరి దారి ఆడిదే. ఇంకో సేవకుని చంపాక వస్తుందేమో మనకు ఐక్యత. ఇంకో 10 మంది సేవకుల్ని 10 మంది విశ్వాసాలని చంపాక వస్తుందేమో ఐక్యత. అంతవరకు రాదు. నన్ను ఎవడైనా తిడితే నాకు కోపం వచ్చేస్తే నేను మాట్లాడతాను, కానీ ప్రభుని ఎవడైనా ఏమనంటే మాత్రం నాకు కోపం రాదు, నేను మాట్లాడు. నన్ను ఎవడైనా ఏమనంటే మాత్రం నాకు ఎక్కడలేని రోషం వచ్చేస్తుంది. కానీ నా బైబిల్ని, నా ప్రభుని నోటుకు వచ్చిన మాడుతుంటే నాకు రోషం రాదు, కోపం రాదు, పౌరుషం రాదు, ఐక్యత ఉండదు. ఎప్పుడు వస్తుంది ఐక్యత? సత్యాకు వస్తుంది ఐక్యత. దయ్యాలకు ఉంది ఐక్యత. దయ్యాలు ఐక్యంగా పనిచేస్తున్నాయి. దేవుని పిల్లలారా, మీకు ఐక్యత లేకపోతే ఎలాగా? అలాగే సభలు జరుగుతూ ఉంటాయి, మనం వస్తాం, కూర్చుంటాం. ఎవరండి సభలు పెడుతుంది? పలానా ఆయనండి. అయితే మనకు పని లేదండి, ఆయన పెట్టుకుంటాడండి. ఎవరండి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తుంది? పలానా ఆమె అండి, ఆవిడ చేసుకుంటుందండి, మనకేటి పని? ఎవరండి పాస్టర్ గారు? పలానా ఆయన పరిచయం చేస్తున్నాడు, ఆయన చేసుకుంటాడు, మాకు సంబంధం ఏంటి? మా పాస్టర్ గారు ఏదో మీటింగ్లు పెట్టుకుంటున్నాడండి, మా పాస్టర్ గారు ఏదో ఉపవాస కూటాలు పెట్టుకుంటున్నాడండి, మా పాస్టర్ గారు ఏదో సమాజం ఏదో కూటాలు పెట్టుకుని, మాకు సంబంధం ఏంటంటే అది మా పాస్టర్ గారి పని, మా పని కాదు. ఎవరి పని అది? మన పని కాదా? మన పాస్టర్ గారి పనేనా? మన పాస్టర్ గారి పనే? మన పని కాదా? ఎవరి పని అది? సంఘం యొక్క పని, సంఘం అంతటి బాధ్యత, సంఘం అంతటి పరిచర్య, సంఘం అంతటి పని. కానీ మనం ఎంత దుర్మార్గపు స్వభావం కలిగి ఉంటామంటే, దయ్యాలకున్న ఐక్యత నేటి దినాల్లో ఎవరికి లేదమ్మా? దేవుని పిల్లలకు లేదు. అందుకే సువాసన దుర్గంధాన్ని చూసి తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో తీర్పు దినాన. దయ్యాలే దేవుణ్ణి నమ్మి వణుకుతున్నాయంటాడు యాకోబు పత్రికలో. అందుకే క్రియలు లేని విశ్వాసము మృతము. నీ దగ్గర నిజమైన విశ్వాసం ఉందా? క్రియలు కనపరచు. దయ్యాలు ఎంత చక్కగా పనిచేస్తున్నాయో ఓ క్రైస్తవ కార్యకర్త, దేవుని కార్యకర్తలం, ప్రభువు కార్యకర్తలం, ప్రభు కొరకు నిలబడి పని చేస్తున్న దేవుని పిల్లలం మనమందరం.